నమస్కారం. మనతో పాటు డాక్టర్ వెంకటరమణ గారు ఉన్నారు. వెంకటరమణ గారు కాస్మెటిక్ సర్జన్‌గా ఎన్నో ఏళ్ల నుంచి ఎంతోమందికి గొప్ప అందాన్నిచ్చారు. తద్వారా ఆనందాన్నిచ్చారు. వేల మంది పేషెంట్లు వారు చూశారు. కాస్మెటిక్ సర్జరీ ద్వారా నోసు, హెయిరు, ఫేసు వీటికి కాస్మెటిక్ సర్జరీ ఇచ్చి వాళ్ళ వయసు కంటే తక్కువగా కనిపించటము, అందంగా కనిపించటము, అలాగే ఆరోగ్యంగా గూడా ఎలా తీయాలి, ఎలా చేయాలి గూడా ఇవన్నీ ఆ విషయాలన్నీ తెలుసుకున్నవారు. ముందుగా వారు ఈఎన్‌టీ స్పెషలిస్టు, ప్లాస్టిక్ సర్జన్‌గా కొనసాగుతున్నారు. కొన్ని వేల మందికి వారు ఇప్పటి వరకు వారి సర్జరీ ద్వారా సర్జరీ చేసి సక్సెస్‌ఫుల్‌గా సర్జరీ చేశారు. మొత్తం ఇండియాలో బాగా ఫేమస్ అయిన డాక్టర్. వారిని అడిగి వయసు, ఏజింగు, ఈ సర్జరీసు, అందంగా ఉండటము, అందంగా కనిపించటము, అలాగే సైడ్ ఎఫెక్ట్సు, మిగతా విషయాలు, విశేషాలు, ఆహార నియమాలు ఇలా అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఎవరైనా ప్రతివాళ్ళు గూడా అసలు ఇప్పుడు ఆడవాళ్ళు, మగవాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ యొక్క అందం యొక్క కాన్షియస్‌గా ఉంటారు. మగవాళ్ళలో గూడా అది పెరుగుతోంది. బ్యూటీ ఇది పెరుగుతోంది. అందంగా ఉండాలి, చిన్నగా కనిపించాలి అని. ఇప్పుడు ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా ఒక మనిషిని చూడగానే లేకపోతే ఒక మనిషికి బయలాజికల్‌గా వాళ్ళకి వయసొచ్చింది, పెద్దవాళ్ళు అవుతున్నారని చెప్పడానికి సైంటిఫిక్‌గా, మెడికల్‌గా ఏం చెప్తారు డాక్టర్ గారు? నమస్తే అండి. ఏజింగ్ అనేది మనం అపియరెన్స్‌ని చూసి చెప్పాల్సిందనమాట. నార్మల్‌గా మనం ఒక వ్యక్తిని ఫ్రంట్ నుంచి చూసి ఏజ్ అసెస్ చేస్తాం. వీళ్ళకి 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 50 ఉండొచ్చని. దానికి అది పెద్ద సైన్స్‌గా మనం చదవకపోయినా దానికేమి ఎడ్యుకేషన్ ఏమి అక్కర్లా. ఒకళ్ళ ఏజ్‌ని మనం ఎక్స్‌టర్నల్‌గా చూసి అసెస్ చేయడానికి. ఒక 40 ఉన్నాయి, 50 ఉన్నాయి అనేది. కామన్ రీజన్స్ ఏందంటే, మనం ఒక ఫేస్‌ని ఇమాజిన్ చేసుకుంటే ముడతలంటాం. రింకిల్స్ ఈస్ ద ఎర్లియెస్ట్ సైన్ ఆఫ్ ఏజింగ్. ఒక 40కి కొంతమందికొస్తాయి, 35కి కొంతమందికొస్తాయి. ఏం రింకిల్స్ అవి? ఇప్పుడు ఐబ్రో ఉన్నాయనుకోండి. ఐబ్రో విల్ గో డౌన్ విత్ ఏజ్. కొంచెం కిందకెళ్తాయి. నెక్స్ట్ మన ఫోర్‌హెడ్ మీద రింకిల్స్ వస్తాయి. ముడతలు. ముడతలొస్తాయి. తర్వాత ఈ లాఫ్ లైన్స్ వస్తాయి. హ్మ్. దెన్ జోల్స్ అంటాం ఇక్కడ. ఇక్కడ ముడతొస్తది. అది ఒక టిపికల్ ఫీచర్ అనమాట ఏజ్‌తో వచ్చేది. దెన్ నెక్‌లో బ్యాండ్స్ వస్తాయి. డబుల్ చిన్ వస్తది. అండ్ ఏజ్‌తో పాటు అన్నిటిని మించి ఇవన్నీ ఫాస్ట్‌గా ఒబీస్‌గా అవుతున్నోళ్ళకి కొంచెం ఎక్కువగా కనపడతాయన్నమాట. చూసేవాళ్ళకి విజిబుల్‌గా కనపడతాయి. వీటన్నిటితో పాటు హెయిర్ లాస్. హెయిర్ లైన్ రిసీడింగ్ హెయిర్ లైన్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ఏజింగ్. ఇప్పుడు చిన్నప్పుడు ఇక్కడ దాకా జుట్టు ఉంటది మనం స్కూల్‌లో చదివేటప్పుడు. స్లోగా ఏజ్‌తో పాటు ఇట్ విల్ గో బ్యాక్‌వర్డ్. దీనిలో చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి. హెయిర్ లాస్‌లో కూడా. రిసీడింగ్ హెయిర్ లాస్ ఈజ్ ఏ కామన్ ఫీచర్. మేల్స్‌కి ముఖ్యంగా, ఫీమేల్స్‌కి ఒక ఏజ్ తర్వాత మీరు చూస్తే హెయిర్ లైన్ వేరు ఉంటాయన్నమాట. అది ఒక ఏజింగ్ ఫీచరు. రింకిల్స్ మెయిన్ ఫీచరు. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నయి ఫంక్షనల్‌గా కాదు, స్ట్రక్చరల్‌గా. చూసేదానికి ఏమున్నాయనేవి. ఇప్పుడు మీరు చూస్తే యంగ్ ఉన్నోళ్ళ పళ్ళు వేరు, ఏజ్ ఉన్నప్పుడు పళ్ళు వేరు. అంటే ఏజ్‌తో పాటు ఫంక్షనల్‌గా కొన్ని స్ట్రక్చర్స్ వీక్ అయిపోతాయి. జాయింట్స్ అని, బోన్స్ అని, ఈవెన్ ఆర్గాన్స్. ఎందుకు అంటే ప్రతి ఆర్గాను దే స్టార్ట్ ఫంక్షనింగ్ సిన్స్ వి హావ్ బార్న్. అందుకని వాటి ఏజింగ్ గానీ, ప్రోగ్రెస్‌లో కూడా ఇంజిన్ వీక్ అయిపోతా ఉంటది. లైక్ ఎవ్రీ స్ట్రక్చర్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఏజింగ్. బ్లడ్ వెసల్స్ దగ్గర నుండి టూత్ వరకి, హెయిర్ దగ్గర అన్నీ కూడా అన్నమాట. మనం ఇక్కడ వి ఆర్ కన్సర్న్డ్ అబౌట్ యాంటీ ఏజింగ్ ఫేషియల్ ఫీచర్స్ అన్నమాట ముఖ్యంగా. బీయింగ్ ఏ కాస్మెటిక్ సర్జన్, ఈస్థెటిక్ సర్జన్, ఐ ట్రీట్ దీస్ థింగ్స్ రెగ్యులర్లీ అండ్ వి ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ డిస్కషన్. ఇంకా స్పెసిఫిక్‌గా ఎళ్తే కళ్ళ చుట్టూరు ఏజ్ చేంజెస్ చాలా బాగా కనపడతాయి. అప్పర్ ఐలిడ్ ఫోల్డ్స్ వస్తాయి. ఫోల్డ్స్ ఎంత లెక్కొస్తాయంటే కొంతమందికి ఆ ఫోల్డ్ అయ్యి ఐ బ్లాక్ అయిపోతా ఉంటుంది. అంత ఫోల్డ్ వస్తది ఏజ్‌తో పాటు. అంటే ఫస్ట్ కాస్మెటిక్ ఇదవుతది. తర్వాత అది ఫంక్షనల్‌గా విజన్ కూడా బ్లాక్ చేస్తది. మన ఫీల్డ్ ఆఫ్ విజన్. వీటిని బ్లెఫరోక్లేసిస్ అంటారు. ఐ ఫోల్డ్స్ రావటానికి. లోవర్ లిడ్‌లో మీరు కామన్‌గా వింటానే ఉంటారు. గుంటల్లాగా రావడం గానీ, క్యారీ బ్యాగులు లేదా అంటారు. లేదా ఐలిడ్ బ్యాగ్స్ అంటాము. ఐలిడ్ బ్యాగ్స్ అనేది బేసిక్‌గా ఫ్యాట్ అన్నమాట అది. మన కంటిలో ఫ్యాట్ ఉంటుంది. అరౌండ్ ఐబాల్ ఫ్యాట్ ఉంటుంది లోవర్ లిడ్‌లో, ఫ్లోర్‌లో. ఆ ఫ్యాట్ ఏజ్‌తో పాటు లోపల లిడ్‌లో స్ట్రక్చరల్ వీక్‌నెస్ వచ్చి ప్రెషర్ పడినప్పుడు అవి చిన్నగా స్లోగా ఏజ్‌తో పాటు ఐలిడ్ బ్యాగ్స్ లాగా మనకి స్కిన్ కింద విజిబుల్ ఉంటాయన్నమాట. అది స్టాండర్డ్ థింగే. బట్ ఆ ఫ్యాటు మామూలు బాడీ ఫ్యాటు అది డిఫరెంటు. ఐలో ఫ్యాటు స్కిన్ కింద ఉంటుందన్నమాట లిడ్‌లో. అట్లా ఇవన్నీ ఇప్పుడు యంగ్ చైల్డ్‌కో లేకపోతే గర్ల్‌కో మీన్స్ లైక్ వి డోంట్ ఎక్స్‌పెక్ట్ టు హ్యావ్ ఏ ఐలిడ్ బ్యాగ్. అంటే ఐలిడ్ బ్యాగ్స్ ఉన్నాయి అని అనుకోండి మనం ఎవరినన్నా ఒక 40 ఉండొచ్చు, 35 ఉండొచ్చు, 50 ఉండొచ్చు. అట్లా చెప్పగలం అంటే అన్నమాట. అదే సినిమాలో ఎంఎస్ నారాయణ క్యారీ బ్యాగులు అంటుంటారు కదా! ఐలిడ్ బ్యాగ్స్ హ్మ్. కరెక్ట్. ఆ తర్వాత బ్లాక్ అది గూడా అవుతుంది. నల్లగా ఆ! అవుతుంటారు కొంచెం. అది ఇంకొకటి
స్కిన్ పిగ్మెంటేషన్, స్కిన్ డిస్కలరేషన్, ముడతలతో పాటు వేరే చేంజెస్. అది ఏంటంటే వేర్ అండ్ టేర్ అవటం వల్ల. ఇప్పుడు వీ గెట్ ఎక్స్‌పోజ్డ్ టు సన్‌లైట్ సిన్స్ వీ హావ్ బార్న్. అది బట్టలు కొత్తయి కొనుక్కుంటా ఉంటారు. స్కిన్ ఇంకా అది దాన్నే మనం రిపేర్ చేసుకొని నడిపించేయడమే అనమాట. రింకిల్స్‌తో పాటు పిగ్మెంట్ రావటం, ఫ్రెకిల్స్ అని రావటం. మీరు వెస్ట్‌లో ఫారిన్ వాళ్ళకి ఇంకా ఎర్లీగా వస్తాయి. మన ఇండియన్ స్కిన్ కొల్లజన్ లేయర్స్ థిక్‌గా ఉండడం వల్ల, ఎలాస్టిసిటీ బాగుండడం వల్ల ఏజింగ్ కంపేర్డ్ టు వెస్టర్న్ పీపుల్, ఈ వైట్ స్కిన్ పీపుల్ మన ఏజింగ్ తక్కువ. ఇప్పుడు మన 40, 50 ఇయర్స్ వాళ్ళకి, వాళ్ళు 25 ఇయర్స్ వాళ్ళకి ఒకే రకంగా ఉంటుంది స్కిన్. అంతా ఒక ఏజ్ వరకి చాలా బాగా టోన్ అది ఉండి సడెన్‌గా దే గెట్ రింకిల్స్ వెరీ ఫాస్ట్. అది మనకి ఇండియన్ వుమెన్‌కి కామన్‌గా మనం చూస్తే 45, 50, 60 వాళ్ళకి కూడా రింకిల్ లేకుండా చాలా బాగా స్కిన్ టోన్‌తో ఉన్నోళ్ళని మనం రెగ్యులర్‌గా చూస్తా ఉంటాం అనమాట. ఇట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద స్కిన్. సో మీరు ఫేస్ గురించి ఫీచర్స్ చెప్తున్నారు. వయసు వస్తోంది, వయసు పెరుగుతోందని చెప్పడానికి. ఇంకేమేమి ఉన్నాయి? నెక్స్ట్ దీంతో పాటు ఈవెన్ బోన్స్ కూడా ఈ స్కిన్ మీద మన ఫేషియల్ మజిల్స్ ఉంటాయన్నమాట. ఈ ఫేషియల్ మజిల్స్ స్కిన్ బోన్స్‌కి అంటుకొని ఉంటాయి అవి. విత్ ఏ లిగమెంటస్ సపోర్ట్. ఆ లిగమెంట్స్ వీక్ అవుతాయి స్లోగా. ఆ లిగమెంట్స్ వీక్ అవటమే మన లాఫ్ లైన్స్ అని, ఈ మెంటో లేబిల్ యాంగిల్స్ అంటాము. ఇట్లా ఫోల్డ్ రావటం, జాల్స్ అని, నెక్స్ట్ ఐలిడ్ బ్యాగ్స్ అని, బ్లెఫ్రోక్లేసిస్ అని, బ్రో ఫాల్, ఇవన్నీ ఫీచర్స్ క్లాసికల్‌గా వస్తాయి. సెంట్రల్ ఫేస్‌లో వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తే సైడ్ ముడత ఎక్కువ ఉండదు ఎవరికీ. సెంట్రల్ ఫేస్‌లో ముడత ఉంటదనమాట. సెంట్రల్ ఫేస్‌లో ముడతలు కంటి చుట్టూ ఉంటాయి, నోస్ చుట్టూ ఉంటాయి, మౌత్ చుట్టూ ఉంటాయి. ఎందుకు? ఈ ఐ, నోస్, ఓరల్ క్యావిటీ ఇవి క్యావిటీలు. వీటి చుట్టూ మజిల్స్ సంవత్సరాల తరబడి పనిచేసి దే గెట్ వీక్ అండ్ స్లోలీ దే అపియర్ యాజ్ రింకిల్స్, ఫోల్డ్స్, అట్లా క్రెస్ట్ కింద, కర్వ్స్ కింద మనకి రకరకాలుగా కనపడతా ఉంటాయి. ఇప్పుడు ఈ డబల్ చిన్ను, డబల్ చిన్ అనేది ఫ్యాట్ ఇది కూడా అక్యుములేషన్. ఏజ్ కనిపిస్తుంది. ఇది కూడా మన ఫేస్ ప్రపోర్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే మన ఫేస్‌ని లోవర్ థర్డ్, మిడిల్ థర్డ్, అప్పర్ థర్డ్ కింద 3 థర్డ్‌ల కింద డివైడ్ చేయొచ్చు. ఇవి ప్రపోర్షనేట్‌గా ఉండాలి. ఎంత ప్రపోర్షనేట్‌గా కరెక్ట్‌గా ఉన్నాయా, లేవా అనేది దట్ ఈస్ డిసైడెడ్ బై ద జీన్స్. ఇప్పుడు మన ఫేస్ మన జీన్స్ నుంచి, పెద్దవాళ్ళ నుంచే మొఖం వస్తదనమాట. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళకి మంచిగా ప్రామినెంట్‌గా లోవర్ జా ప్రామినెంట్‌గా ఉందనుకోండి, వాళ్ళ పిల్లలకు కూడా ప్రామినెంట్‌గా వస్తది యూజువల్‌గా. నోస్ గానీ, పెద్దవాళ్ళ ఇప్పుడు మనం ఒక నోస్ ఎవరైనా లో నోస్‌తో గానీ ఏదైనా వస్తే చూడగానే ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్ దేర్ పేరెంట్స్ యూ రియలైజ్ దట్ దిస్ నోస్ కమ్స్ ఫ్రమ్ సమ్ ఆర్ అదర్ పేరెంట్ యూజువల్‌గా. అట్లా జెనెటిక్‌గా మన ఏజింగ్ ప్రాసెస్ కానియండి, అపియరెన్సు, ప్రపోర్షన్సు అవన్నీ డిసైడ్ అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాక్టికల్‌గా మాట్లాడుకుంటే మీరున్నాను, మనున్నాం, ఎదురెదురుగా ఉన్నాం. ఇప్పుడు మీకు ఈ డబల్ చిన్ ఏమి లేదు. చాలా యంగ్‌గా, చాలా ఇదిగా ఉంది. నాకు సరే డబల్ చిన్ను, బుగ్గలు డబల్ చిన్ను ఉంది. సో దీన్ని ఎలా చూడాలి? ఒబిసిటీ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దట్. ఒబిసిటీ ఒకటి. మళ్ళా దీనిలో కూడా ఇక్కడ ఎట్లా అంటే మన టంగ్ కింద మజిల్ లేయర్ ఉంటుందన్నమాట. అది జా నుంచి బ్యాక్‌కి సపోర్ట్ ఉంటుంది. దాని లాక్సిసిటీ వల్ల లోపల ఉన్న స్ట్రక్చర్స్ కొంచెం ప్రొట్రూడ్ అవుతాయి ఇక్కడ. అది డబల్ చిన్. డబల్ చిన్ అనగానే ఇదంతా ఫ్యాట్ అనుకోవద్దండి. 75-80% ఆఫ్ ద టైమ్స్ ఇక్కడ ఫ్యాట్ ఎక్కువేమి ఉండదు. స్కిన్ కింద కొంత ఫ్యాట్ ఉంటుంది. బట్ లోపల ఉన్న మజిల్ సపోర్ట్ వీక్ ఉంటుంది. వీక్ ఉండి ఇక్కడ మనకి గ్లాండ్స్ ఉంటాయన్నమాట, సెలెవరీ గ్లాండ్స్. అవి కూడా కొంచెం వీక్‌గా ఉండి బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ నెక్ ప్రామినెన్స్ దిస్ ఈజ్ ఆల్సో వన్ సైన్ ఆఫ్ ఏజ్. ఇప్పుడు ఈ డబల్ చిన్నోళ్ళని మనం చాలామందిని చూస్తే నెక్ లావుగా ఉన్నోళ్ళని ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ ఇమేజెస్, పిక్చర్స్ ఒక 15 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం చూస్తే ఉండదు. మేబీ చిన్ను వెనక్కుంటే ఉండొచ్చు. బట్ స్లోగా గ్రాడ్యువల్ ఫ్యాట్ అక్యుములేషను, లాక్సిసిటీ ఆఫ్ టిష్యూస్ అంటారు. అంటే కణజాలంలో వీక్‌నెస్ వల్ల స్లోగా అది ఆ స్టేజ్‌కి వస్తదనమాట. ఉదాహరణకి ఇది నేనే, ఇది అదే కదా నేను ఎంత చెప్తుంది. తేడా ఉంది. అవును. చూడండి అప్పుడు కూడా మీ చిన్న అయితే చిన్నదే. కానీ ఫ్యాట్ లేదు. ఫ్యాట్ అది ఏమి లేకుండా నీట్‌గా ఉండడం వల్ల ఏమీ లేదు చూడండి. ఏం లేదు. లైక్ క్వైట్ మస్క్యులర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ ఫైన్. ఏజింగ్ అంటే అదే. ఇఫ్ యూ కెన్ కంట్రోల్ యువర్ వెయిట్ ఇన్ స్టాండర్డ్ లెవెల్స్, రెగ్యులర్ ఎక్సర్‌సైజెస్,
దాంతోటి చాలా వరకు డిలే చేయొచ్చు. కొంతమంది చూడటానికి వాళ్ళ వయసు కంటే చాలా తక్కువగా కనిపిస్తారు. కొంతమంది ఎక్కువగా కనిపిస్తారు. కొంతమంది కరెక్ట్‌గా వాళ్ళ ఏజ్ కనిపిస్తారు. మీ ఏజ్ ఎంత ఉంటుందని మనం అది అసెస్‌మెంట్. అంచనా వేస్తాం. అసెస్‌మెంట్. కొంతమందిది కరెక్ట్‌గా అంచనా వేయలేము. దాన్ని ఎలా చూడాలి? అది కూడా బేసిక్‌గా జెనెటిక్. మన కంట్రోల్‌లో ఉంది లైఫ్ స్టైల్ అండ్ హాబీస్. జెనెటిక్‌గా ఒబిసిటీ లేకుండా షార్ప్ ఫీచర్స్ తోటి ఉన్న వాళ్ళకి అది మెయింటైన్ అవుతది కొన్ని సంవత్సరాలు. తర్వాత ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ ఇట్ విత్ రెగ్యులర్ లైఫ్ స్టైల్. రెగ్యులర్ లైఫ్ స్టైల్ అంటే అన్నీ వస్తాయండి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ ద స్ట్రెస్ యూ పుట్ ఆన్ యువర్ వర్క్. కాకుండా మనం స్లీప్ ప్యాటర్న్స్, నెక్స్ట్ ఫుడ్ ప్యాటర్న్స్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్, టైమింగ్ ఆఫ్ ద ఫుడ్ వీ టేక్, అండ్ దెన్ ప్రపోర్షన్స్ ఆఫ్ ద ఫుడ్. అంటే దానిలో అన్ని ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, అన్ని న్యూట్రియంట్స్ అన్ని అడిక్వేట్గా ఉన్నాయా లేవా. ఇంకొకటి ప్రొఫెషన్ అండ్ వాట్ టైప్ ఆఫ్ ప్రొఫెషన్ యు ఆర్ అండ్ వాట్ టైప్ ఆఫ్ ఎక్స్పోజర్ యువర్ స్కిన్ ఈజ్ గెటింగ్ ఫ్రమ్ ద సన్లైట్. ఇప్పుడు మనం వెళ్ళి మనతో పాటు చదువుకున్న వాళ్ళు ఎవరో వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, ఊర్లో వెళ్ళి చూస్తే ఫిజికల్లీ దే మే బీ వెరీ గుడ్, బట్ అపియరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కిన్లో రింకిల్స్ రావడం, లేదంటే స్కిన్కి పిగ్మెంటేషన్ రావడం, బికాస్ వేర్ అండ్ టేర్ ఎక్కువ ఉంటుంది. మీరు అన్నట్టుగా మనం పల్లెటూరుకెళ్ళి చిన్నప్పుడు మనతో పాటు చదువుకున్న వాళ్ళు, తెలియని వాళ్ళు, ఆడుకున్న వాళ్ళని చూస్తే వాళ్ళేమో ఏజ్డ్గా కనిపిస్తారు. చాలా హెల్తీగా ఉంటారు. మనం హెల్తీగా లేకపోయినా వాళ్ళక్కడ యంగ్గా కనిపిస్తారు. అది కూడా డిపెండ్స్. వాళ్ళు లైఫ్ స్టైల్ కూడా ఎట్లా సరిగా ఉండి ఉంటే, నిజంగా ఫిజికల్గా వ్యవసాయం అన్ని గట్టిగా చేస్తూ ఉంటే, అప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఇంటర్నల్లీ దే ఆర్ హెల్దియర్ దాన్ అస్. కరెక్ట్. మేబీ ఎక్స్టర్నల్లీ స్కిన్ సర్ఫేస్ అట్లాంటివన్నీ మేబీ యు ఆర్ బెటర్ బికాస్ యూ టేక్ కేర్ ఆఫ్ ద స్కిన్ బెటర్, యు ఆర్ నాట్ గెటింగ్ ఎక్స్పోజ్ టు సన్లైట్ మచ్, యు ఆర్ వేరింగ్ బెటర్ క్లోత్స్. అది మెయిన్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు తలకు రంగు వేసుకోవడం అనేది పల్లెటూరులో చేయరు మామూలుగా. ఇప్పుడు సరే మామూలు జనరల్గా అయితే తలకు తలకంటే హెయిర్కి రంగు వేసుకోవడం కూడా వాళ్ళ వయసు తగ్గిస్తుంది కదా. అవును, అవును. గ్రే హెయిర్ అండ్ ఈ ఫేస్ ఏజింగ్ లో హెయిర్ పాత్ర ఉంటుంది. బాగా ఒత్తుగా ఉండడము, అలా గ్రే హెయిర్ తో ఉండడము, జుట్టు తగ్గటం, తగ్గిపోవటము, అది కూడా ఏజింగ్ నిర్ణయిస్తుంది కదా. అవును, అది ఒక ఫ్యాక్టర్. ఏజ్ ఒకళ్ళని మనం అసెస్ చేయడానికి బాల్డ్ అనుకోండి, ఏజ్ పెద్ద అనేది తక్కువని చెప్తాం. యూ సంబడి కెనాట్ హ్యావ్ బాల్డ్నెస్ బిఫోర్ 30. అదే ఇప్పుడు మనం నవేడేస్ వీ టు సీ పీపుల్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ at 25, 27, 28 అట్లానే రెగ్యులర్ ఇదైపోయింది. టిష్యూస్ గురించి మీరు టాపిక్ తీసుకొచ్చారు కదా. ఆ టిష్యూస్ యొక్క పాత్ర ఏంటి సార్ ఏజింగ్ అండ్ మొత్తం లుకింగ్ లో? ఫేస్లో ఫేషియల్ స్కెలిటన్ ఉంటుంది. స్కెలిటన్ అంటే ఈ బోనీ స్ట్రక్చర్ అనమాట. బేసిక్గా ఈ బోనీ స్ట్రక్చర్లో క్యావిటీస్ ఉంటాయి. ఒక క్యావిటీలో ఐ బాల్ కూర్చొని ఉంటుంది. నోజ్ ఈజ్ లొకేటెడ్ అరౌండ్ ఏ నేసల్ క్యావిటీ. మన ఎయిర్ వెళ్ళటానికి ఐ బాల్ కోసం, మౌత్ కోసం ఇస్ ఏ క్యావిటీ. దీని చుట్టూరు మల్టిపుల్ సపోర్టింగ్ లిగమెంట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ప్లస్ ఫేషియల్ మజిల్స్ ఉంటాయి. ఈ ఫేషియల్ మజిల్స్ అనేవే మనం ఎక్స్ప్రెషన్ చేసేవి. ఇప్పుడు మనం నవ్వితే నవ్వినట్టు తెలియడం, క్రై, ఇదంతా యానిమేషన్. ఫేషియల్ యానిమేషన్ క్లాసికల్గా ఇవన్నీ ట్యూన్డ్ అనమాట. మన మజిల్స్ అన్నీ కూడా అటుది ఇటుది సిమెట్రికల్గా యాక్ట్ చేయటం, ఇవన్నీ ట్యూన్డ్. ఇవి చేసి కొన్ని సంవత్సరాల తరబడి లిగమెంట్స్ కొంత స్ట్రెచ్ అవుతాయి. అది ఇట్ ఈస్ ఆల్సో ఏజ్ ఇండ్యూస్డ్ టు సర్టెన్ ఎక్స్టెంట్. అండ్ స్కిన్ టోన్ తగ్గుతుంది. స్కిన్ టోన్ తగ్గటం అంటే నార్మల్గా మన స్కిన్లో కొల్లజన్ ఫైబర్స్ కాంపాక్ట్గా అరేంజ్ అయి ఉంటాయి. అవి వీక్ అవుతాయి, కొంచెం వీక్ అయి లాక్సిసిటీ వచ్చి రింకిల్స్ వస్తాయి. రింకిల్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి డైనమిక్ రింకిల్స్. ఇనిషియల్గా ఎట్లా అంటే మనం ఫేస్ ఎక్స్ప్రెషన్, ఫేషియల్ మజిల్స్ వాడితే రింకిల్స్ కనపడతాయి. అంటే ఇట్లా అన్నామనుకోండి, ఫోర్ హెడ్ రింకిల్స్ వస్తాయి. దిస్ ఈజ్ కాల్డ్ డైనమిక్ రింకిల్స్. వెన్ ఐ డోంట్ డూ దాట్ నార్మల్గా మీకు కనపడవు. కానీ సేమ్ టైం మీరు ఇంకొక 10 ఏళ్ళ తర్వాత నాకే ఏం చేయకుండానే కనపడవచ్చు. ఏజ్ వాళ్ళకి చూస్తే మనం డైరెక్ట్గా రింకిల్స్ కనపడతాయి, లాఫ్ లైన్స్ కనపడతాయి, డైరెక్ట్గా ఇది జోల్స్ కనపడతాయి. వీటిని స్టాటిక్ రింకిల్స్ అనమాట. అంటే ఏం చేయకుండానే ఆ రింకిల్స్ ఉంటాయి. అంటే డైనమిక్ రింకిల్స్ ఆఫ్టర్ సర్టెన్ ఇయర్స్ స్టాటిక్ రింకిల్స్ అవుతాయి అనమాట. అంటే అంతే ఉంటాయి ఏజ్తో పాటు. ఇప్పుడు మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా కనిపిస్తుంటాయి కదా, అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడితే కనపడతాయి. ఎందుకు ఇవి తొందరగా ఖరాబ్ అవడానికి, తొందరగా ఇవిడవడానికి రీజన్ ఇవి అనమాట. మన బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవటం, డీటాక్సిఫైయింగ్ థింగ్స్ మన ఫుడ్లో లేకపోవటం, మినరల్స్, వైటమిన్స్ అడిక్వేట్ ప్రపోర్షన్స్లో లేకపోవటం, ప్లస్ స్లీప్ ప్యాటర్న్. Adequate sleep is very important factor to reduce your stress, not only stress, and we have to give rest to the body, proper
కానీ అడిక్వేట్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు బాగా ఇంపార్టెంట్ అంటే మనం కామన్‌గా ఐ చుట్టూ రింకిల్స్ అని, ఐలిడ్ బ్యాగ్స్ అని పేషెంట్స్ వస్తా ఉంటారండి. పిగ్మెంటు, డార్క్ సర్కిల్స్, హాలోనెస్ అరౌండ్ ఐ ఇవి కామన్ ఫీచర్స్. ఇవి ఇప్పుడు ఎట్లా అంటే 25, 30కే మొదలవుతున్నాయి. ఇదివరకు అది ఒక ఫీచర్ కాదు. దిస్ ఈజ్ మెయిన్‌లీ స్ట్రెస్ ఇండ్యూస్డ్ అండ్ దెన్ స్లీప్ ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ స్లీప్. అండ్ ఉన్నా కూడా సరిగ్గా నిద్రపోకపోవటం. ఇంకా అది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫర్ సమ్ పీపుల్ ఇట్ ఈస్ ఎ వర్క్, సమ్ పీపుల్ ఇట్ ఈస్ ఎ కెరియర్ రిలేటెడ్. అది కొన్నేమో తప్పక వస్తది. కొన్నేమో తెచ్చుకుంటారు. బికాస్ హ్యాబిట్స్ దే కూడా వాంట్ ఉంటాయి టు. కదా. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఓవర్ డ్రైవ్ టు డూ సంథింగ్ డెఫినెట్‌లీ యూ విల్ హ్యావ్ లెస్ స్లీప్. ఎక్కువ టైం చేయాల్సొస్తది. ఎక్కువ స్లీప్ అయితే ప్రాబ్లమ్ ఏంటంటే వాటిని మనం ఒక మెడిసిన్‌తోనో, క్రీమ్‌తోనో సెట్ చేయాలని ఉంటారే. అది తప్పనమాట. అది పాసిబుల్ అవ్వదు. బట్ బీయింగ్ డాక్టర్స్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ డాక్టర్ క్యాన్ స్ట్రెస్ యూ టు ఎ లిమిటెడ్ ఎక్స్‌టెంట్ అబౌట్ యువర్ లైఫ్ స్టైల్. అంత చదువుకున్నోళ్ళే గదా! ఇప్పుడు మనం పద్దాక నువ్వు నిద్ర బాగబో, క్రీములు రాసుకోబాకు అవసరం లేదు. డైట్ మంచిగా తిను. దే డోంట్ గో ఇంటు పేషెంట్స్ మైండ్. అంత బాగా పోవు. ఇంపాక్ట్ ఉండదది. బట్ ఐడియల్‌గా అవి చేసి మెడిసిన్స్ తోటి దే గెట్ బెటర్ రిజల్ట్. ఇఫ్ యూ స్లీప్ అడిక్వేట్‌లీ ఫర్ ఫ్యూ డేస్ అన్నీ మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నీ డైట్ గీట్ అన్నీ మంచిగా చేస్తా కరెక్ట్‌గా. దెన్ థింక్ అబౌట్ మెడిసిన్స్. దే గెట్ బెటర్ రిజల్ట్స్ దాన్ జస్ట్ యూజింగ్ మెడిసిన్. సార్ ఇప్పుడు ఇందులో ఫుడ్ పాత్ర ఎలా చూడాలి సార్? ఫుడ్డు, వాటరు, తర్వాత ఈ లిక్విడ్ ఫుడ్డు వీటిని ఎలా చూడాలి? ఫుడ్ రెగ్యులర్‌గా మనం మాట్లాడుకునేది బ్యాలెన్స్‌డ్ ఫుడ్ అండి. బ్యాలెన్స్‌డ్ ఫుడ్ విల్ హ్యావ్ ఇండియన్ బ్యాలెన్స్‌డ్ ఫుడ్ అంటే అడిక్వేట్ ప్రపోర్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్. అంటే రైస్, దాల్ అండ్ ఎ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆయిల్, ఘీ. దిస్ ఈస్ సపోజ్ టు బి ద బ్యాలెన్స్డ్ స్టేపుల్ ఫుడ్ మెయిన్ ఇది. వీనితో పాటు మనం ఒక కూర చేస్తే మసాలాలు ఎట్లా ఏస్తామో అట్లా యువర్ ఫుడ్ విల్ నీడ్ సమ్ మినరల్స్ అన్నీ ఇవి ప్లస్ వైటమిన్స్ అందరికి తెలిసినవి వైటమిన్ ఏ, బి, సి, డి. వాటిల్లో ఈ బి కాంప్లెక్స్ దే ఆర్ సమ్ నంబర్స్ ఇన్ దాట్ అన్నీ. కొన్ని మన బాడీలో స్టోర్ అయ్యే వైటమిన్స్ ఉంటాయి. కొన్ని రెగ్యులర్‌గా తీసుకోవాల్సి వస్తుంది. అందుకని ఈ మనం తిన్న ఫుడ్‌లో అన్నీ ఉండాలి. యాక్చువల్‌గా ఏందంటే స్టాండర్డ్‌గా మీరు ఈ 3 ప్రోటీన్, కార్బోహైడ్రేట్ అన్నీ అడిక్వేట్‌గా తింటా గ్రీన్ వెజిటబుల్స్ కొంత, సెమీ కుక్డ్ కొంత, బాగా వెల్ కుక్డ్ ఇట్లా అన్నీ తింటా ఉంటే పెద్దగా చెక్ చేయాల్సిన పని లేదు. ఈ ఫుడ్‌లో ఇవి డెఫిషియన్సీ ఉన్నాయా? లేవా? అనేది. ప్రాబ్లమ్ ఎవరికొస్తదంటే కొన్నిటిని అసలు పట్టుకోరు. కొన్ని ఇప్పుడు సమ్ పీపుల్ దే డోంట్ టచ్ వెజిటబుల్స్ ఎట్ ఆల్. సమ్ పీపుల్ దే డోంట్ టచ్ కార్బోహైడ్రేట్స్ జోలికి. షుగర్ తినొద్దు అని, ఎక్కువ హై ప్రోటీన్ తినమని అని. ఇవన్నీ దే విల్ డెఫినెట్‌లీ ప్రొడ్యూస్ ఇంబాలెన్స్. వీ హావ్ టు హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ ఫుడ్. దట్ ఈస్ వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఫుడ్. దట్ టు టైమింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ వాటెవర్ ద రెగ్యులర్ మీల్స్ యూ టేక్. అండ్ మీరు ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూసారనుకోండి 1,00,000 రకాల ఫుడ్ ఫార్ములాలు ఉంటాయి. బట్ ఐడియల్‌గా వాట్ ఈస్ సజెస్టెడ్ ఈస్ వాట్ ఈస్ ఈజీలీ అవైలబుల్ ఇన్ యువర్ ప్లేస్. వాట్ ఈస్ ఈజీలీ ప్రిపేర్డ్. మనం తినే ఫుడ్డు హార్డ్‌గా నలుగురికి చెప్పేదానికి కూడా కష్టంగా ఉండొద్దు. హెర్బా లైఫ్ అని అట్లాంటి డబ్బాలు తెచ్చుకొని తింటా ఉంటారు ఇంట్లో. లిక్విడ్ అయి తాగుతా ఉంటారు కొంత. ఇంట్లో అందరు లావోళ్ళు ఉన్నారనుకోండి, అందరు తాగలేరు కదా అది. ఇఫ్ దేర్ ఈస్ ఓన్లీ వన్ పర్సన్ హూ ఈస్ సఫరింగ్ ఒబిసిటీ ఆర్ సంథింగ్ హీ కెన్ హ్యావ్ దాట్. ఇంట్లో అందరు లావుంటే అన్ని డబ్బాలు ఇంకా వేరే ఇదే నడుస్తా ఉంటదనమాట. లిక్విడ్ ప్రోటీన్ కంటెంట్. బట్ ఎన్ని రోజులు అది తింటారు? వన్స్ యూ లూజ్ వెయిట్ అది తిన్నారా అయిపోయింది. దెన్ యూ డోంట్ నో వాట్ ఈస్ ద రైట్ డైట్ ఫర్ యూ. అందుకని నో టైమ్ యూ విల్ బికమ్ ఒబీస్ అగైన్. అది మానేయంగానే మళ్ళీ పాత బ్యాడ్ లార్జ్ క్వాంటిటీ ఫుడ్‌కెళ్తారు. ఖరాబ్ అయితది. ఇందులో ఈ స్కిన్ కేర్‌లో ఏజింగ్‌లో స్కిన్ కేర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఏజింగ్, మెయింటైనింగ్ ది ఏజ్ ఆర్ పాడు చేసుకోవడం. Yes. ఏజింగ్, యాంటీ ఏజింగ్ ఆర్ ఏజింగ్. నూనె, నెయ్యి, వెన్న, పెరుగు, మజ్జిగ, పాల పదార్థాలు దీన్ని ఎలా చూడాలి? యాక్చువల్‌గా అన్నీ తినేయే. ఏవి కూడా అన్నీ బ్యాలెన్స్‌డ్‌గా తినటమే ఇంపార్టెంట్. ఎక్కువ తక్కువ లేకుండా. ఇప్పుడు మనకి ఇఫ్ వి గో ఔట్ ఎనీ ఈట్ స్ట్రీట్ యూ విల్ హ్యావ్ ఎ మెక్సికన్ ఫుడ్. స్పైసీ అది. మెక్సికన్ ఫుడ్ ఉంటుంది, అమెరికన్ ఫుడ్ ఉంటుంది, ఇటాలియన్ ఉంటుంది, ఇండియన్ ఉంటుంది, చైనీస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ప్రాబ్లమ్ అలా ఏందంటే ఈటింగ్ లార్జ్ క్వాంటిటీ, హెఫెజార్డ్‌లీ, రాంగ్ టైమింగ్స్ అయి ఇంపార్టెంట్. అంతేగాని అవన్నీ కూడా తినేవే. ఓన్లీ థింగ్ వి షుడ్ నో దట్ దిస్ హ్యాస్ దిస్ మచ్. పిజ్జా తిన్నామనుకోండి ఇట్ హ్యాస్ లాట్స్ ఆఫ్ ఆయిల్ అండ్ దిస్ వన్. అవన్నీ చూసి తినాలి అంతే. అంటే మామూలుగా నెయ్యి తింటే స్కిన్ బాగా యూత్‌ఫుల్‌గా ఉంటుందంటారు. అంటే ఫేసు
మామూలుగా చిన్న ఆయిలిష్గా ఉంటే యవ్వనంగా కనిపిస్తుంది ఫేసు. నెయ్యి బాగా అంటారు కదా! దాన్ని ఎలా చూడాలి? యాక్చువల్‌గా ఏందంటే అట్లా ఏమి లేదు. మనం తిన్న ఆయిల్ డైరెక్ట్‌గా స్కిన్‌లోకి ఆయిల్ ఫార్మ్‌లో సెక్రీట్ అయిద్దని అని ఏమి లేదు కానీ, ఘీ ఈజ్ ఎ ఫ్యాట్ బేసికల్లీ. దీనిలో ఎర్లియర్ డేస్‌లో చెప్పేదేందంటే ఆయిల్స్‌లో నౌ ద న్యూ టీచింగ్ ఈజ్ ఘీ ఈజ్ ఎ గుడ్ ఫ్యాట్ టు ఈట్. ఇన్ సఫిషియంట్ క్వాంటిటీస్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, స్మాల్ క్వాంటిటీ ఇట్ వోంట్ కాజ్ ఎనీ హార్మ్. తినొచ్చు. ఘీ తినకూడదనేదేం లేదు. ఇదే మనకి 25 ఇయర్స్ బ్యాక్ ఇట్ వాస్ టోల్డ్ బై కార్డియాలజిస్ట్ అవాయిడ్ ఘీ. గట్టిగా చెప్పేవాళ్ళు అసలు. నెయ్యి అనేది ఆపేసేయి. నీకు గుండె జబ్బొచ్చింది. అదయింది, ఇదయింది, బీపీ పెరుగుతుంది, షుగరొచ్చింది. అట్లా ఏం లేదు. నౌ దే హావ్ ఓన్లీ లైక్ ఓవర్ ఇయర్స్ దట్ ఇట్ హాస్ బీన్ ప్రూవ్డ్ దట్ ఘీ ఈజ్ ఎ గుడ్ కాన్స్టిట్యూయెంట్. ఇట్ కెన్ బి టేకెన్ అట్ అడిక్వేట్ క్వాంటిటీ. ఈ స్కిన్‌లో మెత్తదనము, యవ్వనము, ఆ యూత్‌ఫుల్‌నెస్ ఉండటానికి నెయ్యి నార్మల్‌గా ఉపయోగపడుతుంది ఏంటంటే అంటారు. డెఫినిట్‌గా. నార్మల్‌గా ఏంటంటే మన స్కిన్‌లో ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి. బాడీ స్కిన్ అంతా ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి. దే సెక్రీట్ ఆయిల్. ఆ ఆయిల్ గ్లాండ్స్ కూడా ఏజ్‌తో పాటు అవి కూడా వీక్ అయిపోతాయి. ఇప్పుడు మనము ఏజ్డ్ పీపుల్‌కి దే గెట్ ఇచ్చింగ్. డ్రైనెస్ వల్ల ఇచ్చింగ్ వస్తదనమాట. ఏందంటే ఆయిల్ గ్లాండ్స్‌కి కూడా ఏజ్ వచ్చేసి డ్రైనెస్ వస్తది. అది దట్ ఈస్ వై వి యాడ్ మాయిశ్చరైజర్స్ టు దట్. స్కాల్ప్ విల్ హ్యావ్ ఆయిల్ సెక్రెటింగ్ గ్లాండ్, ఫేస్ విల్ హ్యావ్. కొన్ని ప్లేసుల్లో ఆయిల్ సెక్రెటింగ్ గ్లాండ్ లేని ప్లేస్ ఏంటంటే పామ్స్ అండ్ సోల్స్. అరిచేతి అరికాలుల్లో ఆయిల్ సెక్రీట్ అయ్యే గ్లాండ్స్ ఉండవు. స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి గానీ. మిగిలిన అన్ని దగ్గర ఆయిల్ సెక్రెటింగ్ గ్లాండ్స్ ఉంటాయి. అండ్ వీ హ్యావ్ టు కీప్ అవర్ స్కిన్ మాయిస్ట్ విత్ మాయిశ్చరైజర్స్. టూ మచ్ సోప్స్ అవి వాడకూడదు యాక్చువల్‌గా. సోప్ ఈజ్ ఓన్లీ ఫర్ రెడ్యూసింగ్ ఆయిల్ కంటెంట్. దాన్ని మనం టూ మచ్ వాడి మళ్ళీ మనం ఆయిల్ అంతా కిల్ చేసి మళ్ళీ వీఆర్ పుట్టింగ్ మోర్ మాయిశ్చరైజర్ ఫ్రమ్ అవుట్ సైడ్. కానీ అన్నీ కూడా లిమిటెడ్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ టు యూస్. అంటే ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది ఏజ్ కదా యాక్చువల్‌గా. అయితే నాకు తెలిసిన అంటే అందరికి తెలిసిన చాలా పెద్ద స్టార్ ఆయన, పెద్ద హీరో. టాప్ హీరోస్‌లో ఒక హీరో అనమాట. అతను చాలా హెల్త్ పట్ల చాలా ఇదిగా ఉంటాడు. ఫుడ్ హ్యాబిట్స్ గానీ, జిమ్, యోగా అన్నీ పర్ఫెక్ట్. ఆయన వయసు కంటే కూడా చాలా తక్కువ కనిపిస్తాడు. చాలా హెల్తీగా ఉంటాడు. ఉంటాడు. లుకింగ్ అండ్ బీయింగ్. ఆయన్ని ఒకసారి అడిగాను నేను. ఆయన చేతిలో ఎప్పుడూ వాటర్ బాటిల్ ఉంటుంది. అలా వాటర్ హైడ్రేషన్. బాటిల్ తాగుతూనే ఉంటాడు. ఎందుకు సార్ ఎప్పుడూ వాటర్ బాటిల్ పట్టుకు తిరుగుతుంటారు? ఎప్పుడో పర్లేదు కదా అంటే, లేదు వాటర్ ఎక్కువ తాగితే మన స్కిన్‌ని యూత్‌ఫుల్‌గా ఉంచుతుందన్నారు డాక్టర్ గారు. అందుకని నేను బాగా వాటర్ తాగుతున్నాను అన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్‌గా? డెఫినెట్‌గా రైటే. వి ఆల్ హ్యావ్ టు డ్రింక్ అడిక్వేట్ వాటర్. టూ మచ్ కూడా ఏమి ఇది కాదు. మళ్ళా అంటే ఒక ఏజ్ తర్వాత నైట్ టైమ్ టూ మచ్ వాటర్ తాగకూడదు. ప్రాస్టేట్ ఇష్యూస్ ఉంటాయి. ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉంటుంది అట్లా. ఇంకోటి టూ మచ్ వాటర్ తాగడం వల్ల మన ఎలక్ట్రోలైట్స్ కూడా డైల్యూట్ అవుతాయి దీనిలో. హైపోనాట్రిమియా అని అట్లాంటివి వస్తాయి. అందుకని అడిక్వేట్ వాటర్ షుడ్ బి టేకెన్. హైడ్రేషన్ గుర్తుపెట్టుకొని తాగాల్సి వస్తది. అండ్ అనదర్ థింగ్ వీ హ్యావ్ టు కీప్ ద సీజన్ ఆల్సో ఇన్ మైండ్. సమ్మర్‌లో అనుకోండి థర్స్టీ ఉండి వి డ్రింక్ మోర్ వాటర్. బట్ వింటరు, కోల్డ్ క్లైమేట్‌లో ఏసీలో కూర్చున్నప్పుడు వి డోంట్ డ్రింక్ వాటర్. బికాజ్ ఎక్స్టర్నల్ టెంపరేచర్ లో ఉంది కాబట్టి అది. దట్ విల్ ప్రొడ్యూస్ మోర్ డీహైడ్రేషన్ టు ద బాడీ దాన్ సమ్మర్ అనమాట. అట్లా. సో వాటర్‌కి స్కిన్ యొక్క యూత్‌ఫుల్‌నెస్‌కి లింక్ ఉందా? రైటే. వాటర్ హ్యాస్ టు బి టేకెన్ అడిక్వేట్‌లీ డెఫినెట్‌లీ. అండ్ మన ఈవెన్ ఈ గ్లాండ్స్ అవన్నీ కూడా తక్కువ వాటర్ తాగామనుకోండి, ఇప్పుడు పింపుల్స్ ఉంటే కూడా నీళ్ళు ఎక్కువ తాగమని చెప్తాం. ఎందుకు ఆ సెక్రిషన్స్ థిక్ అవుతాయి. కాన్సంట్రేట్ అయితే డక్ట్స్‌లో బ్లాక్ అయిపోతాయి. అందుకని వాటర్ ఎక్కువ తాగాలి. ఇప్పుడు ఈ వయసుని చెప్పటానికి ఈ చెక్కిళ్ళు ఈ ప్లేసు వయసుని చెప్తుందంటారు కదా! ఏంటి సార్ దానికి కూడా లింక్? బేసిక్‌గా లాఫ్ లైన్ అంటే ఇట్లా ఉంది కదా ముక్కు పక్కగా. మీరు ఏజ్ ఉన్నోళ్ళకి ఇది పెద్దగా కనపడుతది. అంతే కదా! ఏజ్ వచ్చే కొద్దీ ఇది స్టాటిక్ అయిపోతది. మామూలుగా మనం నవ్వినప్పుడు అట్లాంటప్పుడు విజిబుల్ లైను దట్ ఈస్ డైనమిక్ రింకిల్. ఇట్ బికమ్ ఎ స్టాటిక్ థింగ్ అండ్ దిస్ విల్ కంటిన్యూ యాజ్ ఎ ఇదనమాట. జోల్ అంటాం దీన్ని. ఇది ఈ ఫోల్డ్ వస్తది. యాక్చువల్‌గా మనం ఈ ఏరియా పర్టిక్యులర్‌గా. సర్జికల్‌గా వి డిజైన్ ఆపరేషన్స్ టు పుల్ దిస్ అప్ టు మేక్ ఇట్ టైట్. ఫేస్ లిఫ్ట్ ఆపరేషన్ అని చేస్తామనమాట. దానిలో ఇక్కడ కట్ చేసి స్కిన్ లోపల లేయర్‌ని టైట్ చేస్తాం. దానిలో ఇక్కడ దాకా సెపరేట్ చేస్తాం. ఇక్కడి నుంచి. ఇక్కడ ఎందుకు కట్టేస్తాము? సో దట్ దిస్ స్కార్ వోంట్ బి విజిబుల్. ఇక్కడ తల దగ్గరికి చిన్నగా చెవులు వెనకాలకేసి ఈ స్కిన్ లేపి టైట్ చేస్తామనమాట. ఇది లాఫ్ లైన్ ఏజ్‌కి సంబంధించి. ఇంకొకటి ఈ బోన్స్ కూడా ఇది హై చీక్ బోన్స్ ఆర్ సైన్ ఆఫ్ దట్. అది తయారులోనే వస్తదండి. చీక్ బోన్స్ హై ఉన్న, లో ఉన్న అట్లాంటివి.
సో టిష్యూస్ పాత్ర చాలా ముఖ్యమైనదని ఇందాక మీరు అన్నారు. ఆ టిష్యూస్‌ని మనం యూత్‌ఫుల్‌గా ఎలా ఉంచుకోవాలి? దానికేమైనా మార్గం ఉందా? సరే వయసు ప్రకారం మారుతుంటాయి. బట్ మనం దాని ఏదో గుడ్ కొలెస్ట్రాల్ మెయింటైన్ చేసినట్టుగా, గుడ్ బ్యాక్టీరియాని మెయింటైన్ చేసినట్టుగా, ఈ టిష్యూస్‌ని సెల్స్‌ని మంచి సెల్స్‌ని ప్రొడ్యూస్ చేసేటట్టుగా ఇలా టిష్యూస్‌ని మనం యూత్‌ఫుల్‌గా, స్ట్రాంగ్‌గా, హెల్తీగా ఉంచుకోవడానికి ఏమైనా మార్గాలున్నాయా? ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఆ 3, 4 ఒకటి బ్యాలెన్స్డ్ అండ్ గుడ్ డైట్. ఒకటి ఫస్ట్ యూ హావ్ టు గిఫ్టెడ్ ఆల్సో జెనెటికల్లీ. దట్ ఈస్ వన్ థింగ్. వన్స్ యూ ఆర్ బోర్న్ జీన్స్ ఇంక మీ కంట్రోల్‌లో లేవు. వి కాంట్ కంట్రోల్ ద జీన్స్. ఇట్ ఈస్ గాన్. అయిపోయింది అది. వచ్చింది బయటికి. నెక్స్ట్ డైట్ మన కంట్రోల్‌లో ఉంది. బ్యాలెన్స్డ్ డైట్ తింటూ. నార్మల్‌గా వెన్ యూ ఆర్ యంగ్ యూ డోంట్ రియలైజ్ దట్. Because we don't worry about aging and all. People will start realizing about that is once they are 30, 35, 40 ఆ ఏజ్ దాకా అప్పటికి మనకి సెన్స్ వస్తది సరిగా ఉంచాలనేది. అందుకని డైట్ కరెక్ట్‌గా ఫాలో అవ్వడం అప్పటి నుంచి పాసిబుల్. నెక్స్ట్ స్లీప్. యూ గెట్ ఎ గుడ్ స్లీప్ వెన్ యూ ఆర్ యంగ్ దో యూ డోంట్ నో అబౌట్ ఏజింగ్ అండ్ ఆల్. ఇక్కడ వచ్చేటప్పటికి మంచి నిద్రపోతే మంచిదని తెలిసినా యూ విల్ నాట్ బి ఏబుల్ టు స్లీప్. రాకపోవచ్చు, వస్తే కూడా టైం సరిపోవు బికాస్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏజ్, స్ట్రెస్, వర్క్ రిలేటెడ్. వెన్ యూ ఆర్ బిట్వీన్ 30 to 40, 45 ఇదే కదా మాక్సిమం స్ట్రెస్ ఉండే ఏజ్. కానీ యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ స్లీప్ అవర్స్, ఎర్లీ స్లీప్. దెన్ ఫిజికల్ ఎక్సర్సైజెస్, వాట్ ఎవర్ రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. అందరూ జిమ్‌కి వెళ్ళి ఊరికే కండలు పెంచాల్సిన అవసరం లేదండి. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. అండ్ అది కూడా అవసరం ఎవరికైనా స్పెసిఫిక్‌గా ఒక స్పోర్ట్స్‌లోకి పోవాలా, ఒక ఇది ఉంది, ఒక పర్పస్ ఉన్నప్పుడు చేయాలా. నార్మల్‌గా మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ అందరూ పొద్దున్న లేసి జిమ్‌లకి వెళ్ళాల్సిన అవసరం లే. ఇఫ్ యూ కెన్ డూ యువర్ వర్క్ ఇండిపెండెంట్‌లీ ఎట్ హోమ్, వర్కర్ హెల్ప్ లేకుండా కొన్ని చేయొచ్చు, వాక్ చేయొచ్చు. ఎవరికి ఏది కంఫర్టబుల్ ఉంది. యూ కెన్ గో ఫర్ స్విమ్మింగ్. టైమ్ కన్వీనియన్స్, ఫెసిలిటీ దాన్ని బట్టి exercises. Apart from that, you have some like you have to get your regular టెస్ట్ డన్ బాడీకి సంబంధించి. దానిలో ఈ వైటమిన్ డెఫిషియన్సీ ఇట్లాంటివి ఉంటే కరెక్ట్ చేసుకోవటం. దెన్ యూజింగ్ సన్ స్క్రీన్స్ వెన్ యూ గో అవుట్, బేసిక్ సన్ స్క్రీన్. ఎంతో కొంత సన్ ఇండ్యూస్డ్ డ్యామేజ్ ఎక్కువ అవ్వకుండా ఉండడానికి, టూ మచ్ ఎక్స్పోజర్ లేకుండా సన్లైట్ ఎక్స్పోజర్. దట్ విల్ ప్రివెంట్ ఎర్లీ రింకిల్స్, ఫ్రెకిల్స్, పిగ్మెంటేషన్ స్కిన్ మీద. అది కామన్గా అరౌండ్ ఫేస్ ఇక్కడ పిగ్మెంట్కి రీజన్ మన హెయిర్ డై అండి. ఇప్పుడు మనకి అమోనియా ఫ్రీ అని అన్న చాలా డైస్ వాడంగా అందరికి పిగ్మెంట్ వస్తుంది. ఇక్కడ ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు డై కొట్టిన వాళ్ళకి అందరికి ఎలర్జీ లేకపోయినా కూడా ఈ సైడ్ ఫేస్ అంతా పిగ్మెంట్ వస్తుంది. అది రియాక్టివ్ పిగ్మెంటేషన్, సార్ట్ ఆఫ్ ఎలర్జీ. అందుకని వెన్ యూ ఆర్ పుట్టింగ్ డై ఫర్ యువర్ హెయిర్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎలర్జీ ఉందా లేదా చెక్ చేసుకోవటం. అండ్ ఐడియలీ డై షుడ్ బి అప్లైడ్ ఆన్ ద హెయిర్ ఓన్లీ, నాట్ ఆన్ ద స్కిన్. కానీ ఈ స్కిన్కి వేయకుండా అది పాసిబుల్ కాదు. కొంతమంది స్కిన్ ఇట్ వోంట్ ప్రొడ్యూస్ ఎనీ ఎలర్జీ, వాళ్ళకి ఏం పిగ్మెంట్ రాదు. బట్ చాలా మందికి మనం చూస్తూ ఉంటాము ఈ మధ్య రెగ్యులర్గా పిగ్మెంటేషన్ అని వస్తారు, ఇదంతా నల్లగా అయిందని చెప్పి. మనం తర్వాత తీరా చూస్తే అక్కడ అంతా ఈ హిస్టరీ చూస్తే ఏముండదు, ఆ డై అంతా వాడడం వల్ల అట్లా అవుతుంది. సార్ మీరు ఈ యాంటీ ఏజింగ్‌కి అంటే వయసు తక్కువగా కనిపించడం, అసలు వయసు కనిపిస్తే చాలని కొంతమంది అనుకుంటారు. కొంతమంది తక్కువ కనిపించాలనుకుంటారు. అలాగే అందంగా కనిపించడం. మనం ఏజింగ్‌లో ఫేస్ గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈరోజు దానికి మీరిచ్చే ట్రీట్మెంట్స్ ఏంటి? మెడికల్‌గా ఏం చేస్తున్నారు? సర్జరీ గానీ వాట్ ఆర్ ది స్టెప్స్ యూ ఆర్ టేకింగ్? మెడికల్ ట్రీట్మెంట్ యాంటీ ఏజింగ్ క్రీమ్స్ అవైలబుల్ ఉన్నాయి. అన్నీ కూడా ఈ యాంటీ ఏజింగ్ పీలింగ్ క్రీమ్స్ అన్నీ కూడా యాసిడ్స్ అండి. అంటే మైల్డ్ యాసిడ్స్ అంటే ఈ ఆర్గానిక్ యాసిడ్స్, రెటినోయిక్ యాసిడ్, యాస్కార్బిక్ యాసిడ్, కొన్ని విటమిన్ ప్రిపరేషన్స్, వాటితోటి స్కిన్ ఫైన్ రింకిల్స్ బెటర్ అవుతాయి. ఇవి కాకుండా ఇఫ్ యూ హ్యావ్ టు గో సర్జికల్లీ దేర్ ఆర్ సమ్ ప్రొసీజర్స్ వేర్ వి నాన్ సర్జికల్ గా బోటాక్స్ పేరునే ఉంటారు మీరు. బోటాక్స్ తోటి రింకిల్స్ పోతాయి, పర్మనెంట్గా పోవు. ఫోర్ హెడ్ రింకిల్స్, ఐ చుట్టూరు నవ్వితే రింకిల్స్ వస్తాయి, అవి పోతాయి. ఇక్కడ ఫోర్ హెడ్ మీద గ్లబెలా మీద ఫోల్డ్స్ ఉంటాయి, అవి పోతాయి. అట్లా రింకిల్స్ పోతాయి. దెన్ నవేడేస్ వీ ఇంజెక్ట్ ఫిల్లర్స్ ఫర్ ఐ ఆన్ ద రింకిల్స్. సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటే అరౌండ్ ఐ కొన్ని సర్జరీలు ఉన్నాయి, ఫేస్ లిఫ్ట్ సర్జరీ చేస్తాము. అట్లా రకరకాల సర్జికల్ ప్రొసీజర్స్. యూ హ్యావ్ టు గో ఇన్ డీటెయిల్. ఐకి బ్లెఫ్రోప్లాస్టీ అని ఈ ఫోల్డ్ తీసేస్తాము. Even eyelid bags can be removed with the help of surgery. Facelift is a standard procedure being done all over the world and we do it commonly. Buccal fat excision. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావా? ఇంటర్నల్ ఇష్యూస్ రావా? అన్ని ఆరోగ్యంగా ఉన్నోళ్ళు చేసుకుంటే బాగానే ఉంటుంది, ఏం అవ్వదు. అండ్ వీ హ్యావ్ టు వర్కప్ ద పేషెంట్ బిఫోర్ డూయింగ్ దాట్. అంటే కొన్ని పెద్ద ఆపరేషన్స్ వాటిలో అనెస్థీషియా ఇచ్చి గంటలు ప్రొసీజర్స్ ఉంటాయి. వాటిలో జనరల్ అనెస్థీషియా ఇవ్వాలంటే వీ హ్యావ్ టు వర్కప్ లైక్ ఎనీ అదర్ జనరల్ అనెస్థీషియా. కార్డియాక్ చెక్ చేయాలి, బికాజ్ అది 50 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత కొన్ని టెస్టులు ఉంటాయి చేయాల్సినవి.
అన్నీ బాగానే ఉంటే దే ఆర్ సేఫ్ ప్రొసీజర్స్ పర్సే టెక్నికల్ డిఫెక్ట్ అంటే మనం సర్జన్ ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చే లేకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. ప్రొలాంగ్ డ్యూరేషను, పేషెంట్ ఫిట్నెస్ లేకపోవటం అట్లాంటివి ఉంటాయి. అవన్నీ అవాయిడ్ చేయొచ్చు. అండ్ సర్జన్ షుడ్ బి ఎక్స్పర్ట్ ఇన్ పర్ఫార్మింగ్ దీస్ ప్రొసీజర్స్. అంటే న్యాచురల్గా హెల్తీగా ఉండి యూత్ఫుల్గా ఉన్న వాళ్ళకి పెద్దగా ఇంత అవసరం ఉండదు. బట్ లేని వాళ్ళు ఎక్కువ మంది మీ దగ్గరికి వస్తుంటారు కదా, మీరు చేసేదే వాళ్ళకి కదా, అప్పుడు ఛాలెంజ్ కదా. చేయాలి. ఆరోగ్యంగా ఉంటారు. వేరే అంతా ఆరోగ్యంగా ఉండి చేపించుకుంటారు. అదేమి అండ్ ఇంకోటి ఒకేసారి చాలా ప్రొసీజర్లు చేయొద్దనమాట. స్టేజ్డ్‌గా చేయటం ఇంపార్టెంటు. ఇంకోటి చేపించుకునేటప్పుడు చూడాలి ఎవరు చేస్తున్నారనేది ఒకటి. పేషెంట్స్. అంటే మనం మామూలుగా ఏంటంటే క్వాలిఫికేషన్ లేనోళ్ళు, ఈ కాస్మెటాలజీ, కాస్మెటిక్ సర్జరీ ఈ బోర్డులు మన గల్లీకి 100 బోర్డులుంటాయి ఇవాళ రేపు. బట్ చేపించుకునే వాళ్ళు చూడాలి. అంటే వాళ్ళకి తెలియాలి. నేను ఈ ఆపరేషన్ చేపించుకుంటున్నాను అంటే ఏ క్వాలిఫికేషన్ ఉన్న డాక్టర్ తోటి చేపించుకుంటున్నానని చెప్పి. దీనిలో జరిగినంత మిస్‌మేనేజ్‌మెంటు, దీనిలో జరిగినంత ఇది ఇంకే ఫీల్డ్‌లో జరగదు. ఇప్పుడు మీరు హార్ట్ సర్జరీ చేపించుకుంటున్నారనుకోండి, ఏం చదువుకోనోడు కూడా కార్డియాక్ సర్జన్ దగ్గరికే పోయి చేపించుకుంటాడు. ఎవడో ఒకడు చేస్తున్నాడనేది ఉండదు. బట్ ఫేస్ లిఫ్ట్ చేపించుకోవటానికి బ్యూటీ పార్లర్‌కి పోయినోళ్ళని కూడా చూశాను నేను. అంటే అంత మైండ్ పనిచేయదనమాట అప్పుడు మనకి ఇట్లాంటి విషయాల్లో. దట్ ఈస్ హౌ వి షుడ్. ఫేక్ జోలికి ఎక్కువ వెళ్తున్నారు, ఫేక్ కాస్మెటిక్ సర్జరీస్‌కు. ఫేక్ అట్రాక్టివ్ ఉంటాయి కదా, దే విల్ హ్యావ్ నైస్ క్లినిక్స్ అవి ఉంటాయి. అన్నీ ఇట్లానే ఇన్‌స్టాగ్రామ్ అని, యాడ్ అని, ఇటని చూపిస్తూ ఉంటారు. అట్లా అవుద్ది, ఇట్లా అవుద్ది యానిమేషన్ తోటి. దే గెట్ అట్రాక్టెడ్ అండ్ దే గో విత్ ద అడ్వర్టైజ్మెంట్. అంటే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వన్స్ సంథింగ్ గోస్ రాంగ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కరెక్ట్ ఇట్. అది అంటే ఎక్కడో పోగొట్టుకొని మళ్ళీ అప్పుడు రైట్ డాక్టర్ని పట్టుకుంటారు. రైట్ డాక్టర్ ఆల్సో విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్ ఇఫ్ సంథింగ్ ఈస్ డ్యామేజ్డ్ బ్యాడ్లీ. అప్పటికే జరగాల్సింది అది రెగ్యులర్ జరుగుతూనే ఉంటుంది. అది వి కీప్ సీయింగ్ దట్. అందుకని ఫస్టే కరెక్ట్గా రీసెర్చ్ చేసి వెన్ ఇట్ ఈస్ సర్జరీ యూ షుడ్ డూ ఎ గుడ్ రీసెర్చ్. సర్జన్ ఎక్స్పీరియన్స్ ఒక 10-20 ఏళ్ళ నుంచి చేస్తున్నారా లేదా ఇది, బట్ ఆ సర్జన్ ఒక 100-200 ఆపరేషన్లు చేశారా లేదా, ఇవన్నీ తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ పేషెంట్కే. ఎందుకంటే హీఈస్ ద పర్సన్ గోయింగ్ టు బి లూజర్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్. సో స్కిన్ కాపాడుకోవటం కూడా ఏజింగ్లో భాగమే కదా. అసలు ఇవేమి మిమ్మల్ని కలవకుండా ఏం చేయకుండా న్యాచురల్గా ఎలా కాపాడుకోవాలి ఫేస్ని? టైంకి తినటం, హ్యావ్ అడిక్వేట్ స్లీప్ అండ్ టేక్ కేర్ ఆఫ్ స్కిన్. డోంట్ గెట్ ఎక్స్పోజ్ టు టూ మచ్ సన్లైట్. టేక్ కేర్ ఆఫ్ vitamins, have detox medicines and consult dermatologist for just basic skin care regularly. You don't need a surgeon for doing that. And don't use creams. మనం ఎక్కడికి పోయినా ఒక పేజీ మెడిసిన్స్ అయితే రాస్తారు. పీపుల్ వోంట్ గెట్ ఇంప్రెస్డ్ ఇఫ్ ఐ డోంట్ రైట్ క్రీమ్స్. ఉట్టి మాటలు చెప్పి పంపించాను అనుకోండి, యూ డోంట్ గెట్ ఇంప్రెస్డ్. యూ డోంట్ సీ ఎ పర్పస్ ఆఫ్ విజిటింగ్ ఏ క్లినిక్. అందుకని బాధపడతారులే అని ఒక 4 క్రీములు రాస్తారు. అండ్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ దే గో రాంగ్ ఓన్లీ. మంచి అయితే చేయదు కానీ అది ఏదో ప్రాబ్లం అయితే అవుతాయి అన్నమాట. ఎస్పెషల్లీ బ్రౌన్ స్కిన్ ఊరికినే పిగ్మెంట్ అయిపోతుంది ఏది కొంచెం ఇదైనా. సో మేకప్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. డెఫినెట్లీ. ఫేషియల్స్, హైడ్రా ఫేషియల్స్ ఇలా చాలా రకరకాలు వచ్చినాయి కదా, వీటన్నిటి ఎలా చూడాలి సార్? అన్ని కెమికల్సే. వేర్ ఎవర్ యువర్ స్కిన్ ఈస్ గెటింగ్ ఎక్స్పోజ్ టు ఏ కెమికల్ యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. దెర్ ఈజ్ నో సేఫ్ కెమికల్. అన్ని యాసిడ్సే. ఇప్పుడు మనము ఆర్గానిక్ యాసిడ్స్ అని, ఇన్ఆర్గానిక్ యాసిడ్, బేసిక్ కెమిస్ట్రీ చదువుకుంటే తెలిసింది. ఎవరి మీద పోస్తారు చూసారు, విట్రియలైజ్ చేస్తారే, అవి యాసిడ్సే. హైడ్రోక్లోరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ఇట్లాంటి పవర్ఫుల్ యాసిడ్స్. ఆర్గానిక్ యాసిడ్స్ అంటే మన సిట్రిక్ యాసిడ్, యాస్కార్బిక్ యాసిడ్, ఇవి బేసిక్. ఇవేంటంటే లిటిల్ చారింగ్ అవుతాయి అనమాట. అది యూస్ఫుల్ మనకి. అట్లా ఫైన్ రింకిల్స్, పిగ్మెంటేషన్ అది పోద్ది. బట్ ఈ పీలింగ్, పిగ్మెంటేషన్ పేషెంట్స్ ఎట్లా ట్రీట్ చేస్తారంటే, ఇది స్కిన్ ఈజ్ నాట్ లైక్ టీక్ వుడ్. రోజు ఒక లేయర్ తీస్తే ఫ్రెష్ లేయర్ రావడానికి అట్లా ఉండదు అనమాట. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇంకోసారి మనం ప్రత్యేకంగా నోస్ సర్జరీ, అలాగే హెయిర్, దీని గురించి మనం ఈస్థెటిక్ సర్జరీ, అలాగే సహజంగా కూడా మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా ఇంకోసారి 2 టాపిక్స్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.